నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్ అండ్ తేజ ఇద్దరం ఉన్నాము. సో మేము మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి సనాతన ధర్మం. ఈ మధ్య కాలంగా ఎక్కువగా వింటూ వస్తున్నాం. అది పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశాక ఇంకా ఎక్కువ దీని గురించి చర్చించడం జరుగుతుంది. అయితే అసలు సనాతన ధర్మం ఏంటి, ఎవరు ఫాలో అవ్వాలి, ఎప్పటి నుంచి ఉంది, వీటిలో అసలు ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, సనాతన ధర్మం అని ఎందుకంటారు అనే విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో కొంతమంది స్వామీజీలు, గురువులు ఉన్నారు. వీరితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా శివస్వామి గారు ఉన్నారు, అలాగే శివరుద్ర స్వామి గారు ఉన్నారు, శ్రీ 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 వీరధర్మజ స్వామీజీ గారు ఉన్నారు, అలాగే చంద్రారెడ్డి గురూజీ గారు ఉన్నారు సప్త ఋషి ఆశ్రమం నుంచి. వీరితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. స్వామి, ముందుగా బేసిక్ క్వశ్చన్, సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అని అంటే మీరు ఇందాక ఒక వర్డ్ యూజ్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు పెట్టారు, కొంతమంది ముందుకు వచ్చారని. ఎవరమ్మా పవన్ కళ్యాణ్ పెట్టడానికి? శాసనం, ఇతిహాసం, పురాణాలు, తాళపత్రాలు, భూమండలం పుట్టక ముందుకే 28వ కలియుగంలో ఉన్నారు మీరు. మీకు తెలుసా మీరు ఎన్నో కలియుగంలో ఉన్నారు? దిస్ ఇస్ నాట్ ఎ ఫస్ట్ కలియుగం, దిస్ ఇస్ అ 28th కలియుగం. ఆల్రెడీ మీరు 27 సార్లు మునిగి సచ్చారు. అంటే ఇక్కడ 28 సార్లు మనం మునగడానికి సిద్ధంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ పేరు తీశారు. శాసన గ్రంథాలను, ఇతిహాస పురాణాలని పాటించాలే కానీ ఒక వ్యక్తి వచ్చి రాసి ఇది నా ధర్మం అని చెప్పడానికి ఇంతవరకు వీరుడు పుట్టలేడమ్మా నా శాసన గ్రంథంలో. మీరు చెప్పిన ప్రశ్న నేను పవన్ కళ్యాణ్ అన్నదానికి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ కూడా దేశ రక్షణలో నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన, అంతే. ఎప్పుడో 1833లోనే బ్రిటిష్ సామ్రాజ్యాల గురించి జరిగినప్పుడు ఒక శాసన గ్రంథము గుడిలపై జరుగుతున్న దాష్టికాలకు, ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలని ఆపాలని చెప్పి మహానీయులే అప్పట్లోనే రాసిపెట్టిన తాళపత్రాలు ఇంకా ఉన్నాయి మన దగ్గర. మీకు తెలుసా అమ్మ? పవన్ కళ్యాణ్ గారు తీసి పెట్టలేరు ఇది. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎన్ హిందూ ధర్మ, ఈజ్ నాట్ మీరు అన్నట్టు ఒక హిందూ అంతే, కానీ ఆయన ఏం తీసి పెట్టలేడు ఇక్కడ. ఆయన ఒక యాక్ట్ రిలీజ్ చేయాలి అని చెప్పి ఆయన ఏదో ఆయన ఆలోచన రీత్యా ఆయన లీడర్ అవ్వడం చేత కొన్ని విషయాలు అడిగాడు. ఇప్పుడు ఆయన గారు కూడా ధర్మంలో భాగస్వాముడే. ఆయన గారు ఏమి రాసి పెట్టలేడు ఇక్కడ. నేను చెప్తుంది ఏంటంటే అఖండ భూమండలం అనేది ఇప్పటిది కాదమ్మా. సనాతనం అని అంటే ఆది బీజం ఇది. దీనికి ఇంకా చావు లేదు. ఇది ఆది బీజం మాత్రమే ఉంది. అంటే ఇది ఎక్కడికైనా ఎంతమంది కారణ జన్ములైనా పుట్టించవచ్చు. అందులో నీవు కారణ జన్మురాలే. ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నావు అని అంటే అమ్మ, సనాతనమైన ప్రశ్నలు చెప్పడానికి అని చెప్పి ఎంతమంది గురువులు బయటకు వచ్చారు ఈరోజు, ఎంతమంది పీఠాధిపతులు బయటకు వచ్చారు ఈరోజు. కలకత్తాలో ఒక అమ్మాయి పైన జరిగినప్పుడు ఎంతమంది పీఠాధిపతులు వచ్చి ఎదుర్కొన్నారు, అడ్డుకున్నారు. ముత్యాలమ్మ గుడి దగ్గరికి ఎంతమంది వచ్చారు మహానీయులు అడ్డుకోవడానికి? ఎవరు రాలేరు కదా. ఇలాంటి రాని వాళ్ళందరూ ఎవరు కారణ జన్మలు కారు తల్లి. బాగా గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మం అంటే నోటి ద్వారా చెప్పేది కాదు, అది రక్తాల్లో లోపటి నుంచి తరతరాలకు పొంగుతూ వచ్చి ఈ రోజు నా భారతదేశం మీద జరుగుతున్న చిన్న చిన్న అఘాయిత్యాలు రానున్న రోజుల్లో పెద్దగా జరుగుతాయని చెప్పి జాగ్రత్త పడుతూ ఉన్నాం కదమ్మా. సనాతన ధర్మాన్ని మేము వెలికి తీసి మళ్ళీ ధర్మం స్థాపిస్తున్నాం ఇక్కడ. ధర్మాన్ని ప్రచారం చేయట్లేరు. ఎందుకు మేము ప్రచారం చేయట్లేరు, ఎందుకు దాన్ని స్థాపించాలన్న విషయం కూడా తెలుసుకోవాలి. మీడియా వాళ్ళకి చాలామందికి ఏంటంటే పెద్ద ఛానల్ వాళ్ళు వస్తారు, పెద్ద 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 వ్యక్తులు కూర్చోబెట్టి చేస్తారు కదమ్మా. ఒక పీఠాధిపతి కూర్చొని ఆ పీఠంలోనే మాట్లాడతారు కదా, రోడ్డుపైకి ఎందుకు రావట్లేరు? శాసనం అంటే ఏంది మరి? మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి పేరు మీరు తీసుకున్నారు కదా, ఆ వ్యక్తి మరి ఈరోజు ఎంతమంది హిందువుల గురించి మాట్లాడారు మీరు చెప్పండి. ఒక మాట మీరు వివరంగా తెలుసుకోండి. అంటే ఇప్పుడు ఈ డిస్కషన్ రావడానికి కూడా అలాంటిది ఏం లేదు. ఆయన గారు కాదు, ఆయన గారు ఎందుకు డిస్కషన్? అది అసలు అబ్జెక్టివ్ అది మీరు చెప్పినది. ఎందుకంటే బెటర్ మీరు దాన్ని కాంట్రవర్సీ తీసుకోయినా ఆయనది అబ్జెక్షన్ లేదు ఇక్కడ. పవన్ కళ్యాణ్ కంటే ముందు పోతులూరి వీరబ్రహ్మేంద్ర సార్. ద థింగ్ ఇస్, అసలు ఈ మధ్యన మనం ఈ పదం ఎక్కువగా వినడానికి కారణం 6 months బ్యాక్ ఆయన లేరు కదా. ఆయన గారు ఒక వర్డ్ అన్నారు, ఆయన తర్వాత అన్నారు మీరు. నేను అంటున్నాను కదమ్మా, ఒకవేళ మనం ఇది క్లోజ్ చేసి ఫస్ట్ నుంచి రావాలని కూడా ఆయన వర్డ్ పేరు అనేది శాసనం, ఇతిహాస పురాణాలలో అవసరం లేదు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు తీయమ్మ నువ్వు, ఒక శివాజీ పేరు తీయమ్మ నీవు, ఒక రుద్రమాదేవి పేరు తీయమ్మ నీవు, ఎంతమంది లేరు? ఒక సాకలి ఐలమ్మ పేరు తీయమ్మ నువ్వు, ఎంతమంది లేరు? దేశం కోసం చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? మీరు అంటుంది ఒక పొలిటికల్ అనలైసిస్ట్ గురించి అంటున్నా. ఆ ప్రశ్న వద్దు అంటున్నాను నేను. ఎందుకంటే శాసనం అనేది ఎవరు రాయలేరు ఇంతవరకు. ఇక్కడ ఖాళీ పాటిస్తున్నాము. నలంద విశ్వవిద్యాలయం ఒక తక్షశిలలో అమ్మ 7,85,000 ఆశ్రమాలు ఉన్న ఒకే ఒక్క భూమండలం మన భారత మండలం. మీకు తెలుసా అమ్మ? 1733లో అక్కడ ఇంగ్లీష్ విశ్వవిద్యాలయంలో మన వాళ్ళు ఇక్కడికి వచ్చి అక్కడ నుంచి ఒక 260 మంది సైంటిస్టులు వచ్చేసి మేము మీలాగే ఒక విశ్వవిద్యాలయం పెట్టుకోవాలి అనుకుంటున్నాము అన్నప్పుడమ్మా, మన దగ్గర 7 లక్షల పైన ఉన్నాయి ఇక్కడ విశ్వవిద్యాలయాలు అంటున్నాను నేను. ఇప్పుడు ఎన్ని ఉన్నాయమ్మా విశ్వవిద్యాలయాలు ఇక్కడ? మీరు చెప్పండి. ఒక్క విశ్వవిద్యాలయం లేదమ్మా. ఉన్న విశ్వవిద్యాలయం నేను అన్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం కాదు, సెంట్రల్ హైదరాబాద్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం కాదు. విశ్వవిద్యాలయం అంటే ఇక్కడ నుంచి శాసన గ్రంథాలన్నీ దేశాలకి మనము ఔషధ గుణంలో ధన్వంతరి వనమూలికలను అందించిన శాసన గ్రంథం అమ్మ మన భారతదేశము. మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి గురించి అని అంటలే నేను, ఆయన తప్పుపడతలేని ఇక్కడ నేను. అలా అంతకు ముందుకున్న వీరాది వీరుల పేర్లు తెలుసుకోలేని ట్రెండ్
ట్రెండ్ ఫాలోవర్స్లో ఉన్నాం మనం. ఇంకా మనం ఎప్పుడు ట్రెండ్ సెట్ చేస్తాం? మీరు అన్న వర్డ్ ట్రెండ్ ఫాలోనే అవుతున్నది శాసనం ఇంతవరకు. కానీ ఒక్కసారి కూడా ఒక ట్రెండ్ సెట్ చేసి శాసనాన్ని, ఇతిహాసాన్ని, పురాణాన్ని, తాళపత్రాన్ని, గ్రంథాలని కాపాడాలి అంటున్నాను నేను. ఎందుకు కాపాడతలేము? ఒక వ్యక్తి చెప్తేనే మనం నిద్రలేవాలా? ఈరోజు ఎంతమంది ఈరోజు హిందువులందరూ ఏకమవుతున్నారు, గుడులను తంతున్నారు, మీరెవరు మేమేరు అని చెప్పేసి గొడవలు పడుతున్నారు, వేరే మత వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే. ఇక్కడ హిందువులే ఎందుకు కనబడుతున్నారమ్మా? మిగతా వాళ్ళు ఎందుకు కనబడతలేరు? ఇక్కడ కట్టు బొట్టు చీర మర్యాద మనందరము ఒక ఆలోచన చేస్తున్నాం కాబట్టి మనల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. ఈరోజు మనం తిరుగుబాటు చేసిన వాళ్ళమైతే అమ్మ 100 సంవత్సరాల క్రితమే మన భారతదేశము కేవలం హిందువుల దేశం అయ్యేది. అవునా కాదా తల్లి? భారతదేశం అనే దానికి ఒక పేరు ఉంది, మీకు తెలుసా తల్లి? భారత అనేది ఎవరమ్మా? భరతుడు అనే ఒక సప్తమహామూర్షులలో 5వ మునివర్యుడు తేత వచ్చినది భరతఖండంబు. భరతఖండం అంటే ఎలా వచ్చింది పేరు మీకు తెలుసా తల్లి? సప్తమహర్షులు అంటే ఈరోజు నీ పేరు నా పేరు ముందు గోత్రం ఉందా? ఆ భరతం అన్న ఇలా 7 మంది సప్తమహర్షుల ద్వారా వచ్చినాయి గోత్రాలు. అలా వచ్చిన పేరే ఈ భారతదేశం. భారతదేశం పేరు ఒక భరతుడు అనే ఒక రాజు పాలించినప్పుడు ఆయన చేసిన ధర్మ కార్యక్రమాల కోసం అని చెప్పి ఆయన చనిపోయిన తర్వాత పెట్టిన పేరు ఇది భారతదేశం. అది గొప్పతనం. ఇప్పుడు మనందరం ఫాలో చేస్తున్నాం అంతే. ఇందులో కూడా చాలా చాలా తప్పులు జరిగి నీవేంది నేనేందని ఇక్కడ హిందువులు గొడవపడతారు, పీఠాధిపతులు గొడవపడతారు, మతాధిపతులు గొడవపడతారు. నీకు ఒక మంత్రం తెలుసా, నాకు ఒక మంత్రం తెలుసా అని అంటారు. శివుడే గొప్ప అని ఒకటి అంటారు, విష్ణువే గొప్ప అని ఒకటి అంటారు, హనుమంతుడే గొప్ప అని ఒకటి అంటారు. మేము అనేది ఏందమ్మా, హిందువులు ఉన్న ఈ దేశం గొప్ప అని అంటున్నాం మేము. మీరు అడిగే ప్రశ్న చాలా వైల్డ్గా వెళ్ళాలి. మీరు అడిగేది ఒక ఒక పర్సన్ని ఉద్దేశించి అడుగుతేనమ్మా, ఒక రుజువు చేసి చూపేది, జస్ట్ షో మీ ద డాక్యుమెంటేషన్ వాట్ హీ డిడ్ అన్న వర్షం మాట్లాడితే అమ్మా నథింగ్ వి డిడ్. ఇంతవరకు ఏం చేయలేము మనం భారతదేశంలో. ఆడపిల్లలకి న్యాయం చేయాలని శాస్త్రంలో ఉన్నామమ్మా. 4 సంవత్సరాల ఆడపిల్లపై పైశాచికంగా తాగిన మత్తులు ఆ అమ్మాయిని చంపేసేస్తే ఏం న్యాయం చేయలేని శాస్త్రంలో దాచుకొని ఉన్నామమ్మా. ఏ హిందూ జాగృతి సభ ఈరోజు వచ్చేసి దాని గురించి మాట్లాడింది? ఏం చేస్తున్నారు ఈ పీఠాధిపతులు, ఏం చేస్తున్నారు ఈ ఆశ్రమాల్లో కూర్చున్న వాళ్ళు అని చెప్పిన ప్రశ్న మేము ఎందుకు అడుగుతున్నాము అని అంటే, పెద్ద ఎత్తున హిందువులు ఈరోజు కదలకపోతే బంగ్లాదేశ్లో ఆడపిల్లల్ని ఇలా లైన్గా పడుకోబెట్టి ఏం చేస్తున్నారో మీకు తెలిసిందేనా తల్లి? ఆడపిల్లల్ని పైశాచికతంగా మానాలు దోచుకొని ప్రాణాలు చనిపోయిన తర్వాత కూడా సుత్తితో కొడుతున్నారు, బతికున్నారా లేరా అని చెప్పి. అలాంటి దాష్టిక స్థితి నా భారతదేశంకి రేపు రాదని, ఎందుకు ఇప్పుడు మనము మేలుకోకపోతే భవిష్యత్తు ప్రణాళికలు ఏంది అని చెప్పేసిన హైందవ శంకారమ్మ ఇప్పుడు మొదలైందమ్మా. మీరు ఆ ప్రశ్నల వివరణలు తీసుకోవాలి. ఓకే, నీ ఫీల్డ్లో నువ్వు అడగవచ్చు ఏ క్వశ్చన్ అయినా, కానీ ఒక సాధుగుణం, ఒక సాధువుల లక్షణం, ఒక పీఠాధిపతుల లక్షణం ఏంటంటమ్మా, ఎంతటి తప్పుని అయినా సరే దాన్ని పరిరక్షించి ఒప్పులాగా చేయడమే ముఖ్యమైన గుణం. నువ్వు అడిగిన ప్రశ్నలో ఇంత వేరియేషన్ ఉంది చూసావా? ఒక టంగ్ స్లిప్కి ఎన్ని ఆన్సర్స్ వచ్చాయి. మీరు అడిగిన ప్రశ్న చాలా వైల్డ్గా వెళ్ళాలి. దాన్ని మీరు అలా పెట్టినా పర్లేదు. అడిగే ప్రశ్నలు ఏంటంటే కొంచెం క్రమబద్ధీకరంగా వెళ్ళాలన్న ఉద్దేశం మాది. ఎందుకంటే నీ ఒక్కదానివి నేను కొన్ని చూడట్లేదు. ఈ ఛానల్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఆర్ మొత్తం 40 కోట్ల మంది చూస్తారమ్మా. శివరుద్ర సాధువు వీడియో నార్త్ మొత్తం హెవీగా చూస్తారు నా వీడియోస్. ఈరోజు మన ఇద్దరం గొడవపడ్డాం అనుకోండి, న్యాయం గెలిచిందని వాళ్ళు ఆనందపడాలి. ఇక్కడ మన ఇద్దరం కొట్టుకుందాం, ఇక్కడ మన ఇద్దరం తిట్టుకుందాం, కానీ భవిష్యత్తు గెలవాలి. అక్కడ ఆ భవిష్యత్తు గురించి మన ఇద్దరమే ఇక్కడ నీవు నేను అని చెప్పేసి జబ్బలు ఎగరేస్తే అమ్మ వాళ్ళందరూ నవ్వుకుంటారు. పిల్లలు చూసి ఆడవాళ్ళు ఎంతమంది బయటికి రారు ఈ రోజుల్లో. సాంప్రదాయం తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయ్యారు ఉన్నారు, అందులో పొలిటికల్ వాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళందరికీ ఏమి ఇస్తున్నాం మనం? ఇక్కడ ఒక కాషాయం బట్టలు వేసుకొని వచ్చిన ఒక సాధువు, ఆయనకే అవగాహన లేని సనాతన ధర్మం అయ్యా మనము పాటిస్తున్నాము. ఏమి తెలుసు వాడికి? మమ్మల్ని పిలవండి అని అంటారు కదా. అలా అందరికీ మనం ఒక సమాధానం, బలమైన విషయం ఇవ్వాల్సిన స్థితికి రావాల్సిన పరిస్థితి ఇది. ఒక గుడి మీద కానీ మనిషి మీద కానీ అవతల వ్యక్తి ఎందుకు అంత తక్కువన అంచనా వేస్తున్నాడు అనేది ఇప్పుడు ముఖ్యంగా మేము కూర్చోవడానికి గల కారణం తల్లి.